హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక వెరైటీ రెసిపీ వచ్చేసి మనకు బీట్రూట్ సేమియా పొంగనాలు. ఇవి ఏ విధంగా తయారు చేయాలో మనకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు ఇది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా త్వరగా మనకు ఇది ప్రిపేర్ అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనకు ఒక కప్ వచ్చి సేమియాను వేడి వాటర్లో మనకు ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. అలా నానిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో మనకు ఈ సేమియాని వేసుకోవాలి. సేమియా వేసుకొని మనకు ఒక 2 టేబుల్ స్పూన్ మనకు పెరుగు వేసుకోవాలి. అదేవిధంగా మనకు సన్నగా తరిగి పెట్టుకున్న మనకు బీట్రూట్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత మనకు ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అంటే ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. తర్వాత మనకు జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మనకు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. విధంగా చూడండి, మనకు ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకొని మనకు ఇట్లా పునుగుల పాత్ర ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని మనకు ఇందులో మొత్తం ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ మీద మనకు గ్యాస్ ఆన్ చేసేసి మనకు ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని, గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మనకు ఉడికిన తర్వాత మనకు ఇలా రివర్స్ వేసుకోవాలి. మళ్ళీ రివర్స్ వేసుకొని చూడండి, ఈ విధంగా రివర్స్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మనకు ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఉడికితే మనకు పొంగనాలు అనేది మనకు రెడీ అవుతాయి. ఇలా రెడీ అయిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనకు ఇది సాస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు అప్పటికప్పుడు ఇది ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.